మనకి ఏ రూల్స్ పెట్టినా సగం సగం రూల్సే పెడతారు. ఇప్పుడు ఒక రూల్స్ ఏం పెట్టారంటే, కార్లల్లో ఇయర్ ఫోన్స్ లేదా యూట్యూబ్ వాచ్ చేస్తూ డ్రైవ్ చేస్తే జైలు అర్హులు ప్లస్ ఫైన్ కూడా ఉంటుందని చెప్పని ఒక అనౌన్స్మెంట్ చేశారు. మెయిన్ బండి తోలేవాడికి అంతో ఇంతో థాట్స్ ఉంటాయి, అంటే నడిపేటప్పుడు కొంచెం మేనేజ్మెంట్ స్కిల్స్ ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం ఆన్ చేస్తాడు. సో అది కూడా ఎంకరేజ్ చేయక్కర్లేదు. సో దాన్ని డ్రాప్ చేశారు, బాగానే ఉంది. రోడ్ల మీద ఇయర్ ఫోన్స్ బ్లూటూత్లు పెట్టుకుని రోడ్ల మీద తిరుగుతున్నారు. రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కూడా బ్లూటూత్ అలాగే పెట్టుకుంటున్నారు, ఇయర్ ఫోన్స్ అలాగే పెట్టుకుంటున్నారు. మరి వాళ్ళని ఎందుకు బ్లాక్ చేయట్లేదు మీరు? వాళ్ళని ఎందుకు మీకు ఫైన్లు వేస్తానని చెప్పి వాళ్ళని ఎందుకు బెదిరించట్లేదు? ఎక్కువగా మాట్లాడితే రోడ్ల మీద తిరిగే వాళ్ళు ఇయర్ ఫోన్స్ బ్లూటూత్లు పెట్టుకుని తిరగకూడదు. ఎందుకంటే వెనకొచ్చే బండ్లు వస్తున్నాయా లేదా అనే సౌండ్స్ అన్ని వాళ్ళకి వినపడవు. ఇప్పుడు కార్లో ఉండేవాడు ఏంటంటే ఎంత యూట్యూబ్ పెట్టినా ఏం చేసినా సరే సైడ్ మిర్రర్ చూస్తాడు, బ్యాక్ మిర్రర్ చూస్తుంటాడు, అబ్జర్వ్ చేస్తున్నాడు, బండి తోలుతుంటాడు. ఎవడో ఫాల్తు నా కొడుకులు ఉంటారు, వాళ్ళు సరిగా చూసుకోకుండా నడుపుతుంటారు. సో నేను అది ఎంకరేజ్ చేయమనట్లేదు. సో ఇది పెట్టినప్పుడు రోడ్ల మీద తిరిగే వాళ్ళని కూడా బ్లాక్ చేయండి. ఎందుకంటే వాళ్ళు బ్లూటూత్లు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వెనకొచ్చే సౌండ్స్ కూడా వినపడకుండా మ్యూజిక్ వాచ్ వింటుంటారనమాట. సో అలాంటి వాళ్ళని బ్లాక్ చేయండి, వీళ్ళని కాదు. సో వీళ్ళని చేశారు కాబట్టి వాళ్ళని చేయండి.